ఫ్రెండ్స్, నేను మీకు ఒక కథ చెప్తాను. చివరి వరకు వినండి, చాలా బాగుంటది. జర్మనీలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన ఎన్నో కళాశాలకు ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు ఈ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వమని ఆహ్వానించేవారు. ఐన్స్టీన్ గారు అన్ని కళాశాలలో ఒకే స్పీచ్ ఇవ్వడం వలన ఆయన కార్ డ్రైవర్ కి ఆ స్పీచ్ బాగా వచ్చేసింది. ఒకరోజు, సార్, మీ స్పీచ్ నాకు బాగా వచ్చింది, ఒకసారి చెప్తాను, వింటారా అని అడిగారు. అప్పుడు ఐన్స్టీన్ గారు చెప్పమన్నారు. అప్పుడు డ్రైవర్ చాలా చక్కగా స్పీచ్ చెప్పాడు. అది విన్న ఐన్స్టీన్ గారు, నువ్వు నాకన్నా చాలా బాగా చెప్తున్నావు అని పొగిడారు. అప్పుడు డ్రైవర్ చాలా సంతోషించి, సార్, ఇదే స్పీచ్ నేను స్టేజ్ మీద ఇస్తాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఐన్స్టీన్ గారు, నాకన్నా గొప్పగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అయినా నన్నే స్పీచ్ ఇవ్వమనడానికి కారణం నేను ఒక గొప్ప శాస్త్రవేత్తని, ఒక డ్రైవర్ స్పీచ్ ఇస్తానంటే ఎవరో వినరు అని చెప్పారు. అప్పుడు వెంటనే డ్రైవరు, సార్, మీ బదులు నేను స్పీచ్ ఇస్తాను అని అడిగారు. అప్పుడు ఐన్స్టీన్ గారు నవ్వుకొని, అలా ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. అప్పటి నుండి డ్రైవరు చాలా డల్గా ఉండేవాడు. ఒకరోజు ఐన్స్టీన్ గారికి ఒక మారుమూల పల్లెటూరు నుండి ఒక కాలేజీకి రమ్మని ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. ఆ ఊరు అక్కడికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పుడు ఐన్స్టీన్ గారు డ్రైవర్ని పిలిచి, మనం 10 రోజుల్లో కాలేజీకి వెళ్ళాలి, అక్కడ నేనంటే ఎవరో ఎవరికి తెలీదు, అక్కడ నా బదులు నువ్వు స్పీచ్ ఇస్తావా అని అడిగారు. అప్పుడు డ్రైవర్ చాలా సంతోషించి, ఇస్తాను సార్ అని చెప్పారు. అప్పటి నుండి డ్రైవర్ అదే పనిగా స్పీచ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకరోజు ఐన్స్టీన్ గారు డ్రైవర్తో, నీకు స్పీచ్ బాగా వచ్చు కదా, ఎందుకు అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు డ్రైవరు, సార్, ఇది నా జీవితంలో గొప్ప సువర్ణ అవకాశం, ఏ కారణం చేత చిన్న తప్పు కూడా చేయకూడదని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. ఇద్దరు కాలేజ్ బయలుదేరారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, సార్, ఈరోజు స్పీచ్ నేనే ఇస్తాను కదా అని అడిగారు. అప్పుడు నువ్వే ఇస్తావు అని చెప్పారు. మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, సార్, ఈరోజు నిజంగా స్పీచ్ నేనే ఇస్తాను కదా అని అడిగారు. అప్పుడు నువ్వే ఇస్తావు అని చెప్పారు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అదే ప్రశ్న అడిగారు. అప్పుడు ఐన్స్టీన్ గారికి అర్థమైంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక లాడ్జికి వెళ్ళి ఐన్స్టీన్ గారి బట్టలు డ్రైవర్కి ఇచ్చి, డ్రైవర్ బట్టలు ఐన్స్టీన్ గారు వేసుకున్నారు. డ్రైవర్ని తనలాగే రెడీ చేసి ఐన్స్టీన్ కారు నడుపుతున్నారు. కాలేజ్ దగ్గర ఉన్న బ్యానర్స్ చూస్తే అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ అబౌట్ 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారే. ఇంతమంది మేధావుల మధ్య డ్రైవరు ఎలా స్పీచ్ ఇస్తాడో అని కొంచెం భయం వేసింది. మొత్తానికి ఆ కాలేజీకి వచ్చారు. డ్రైవర్ గతపులో ఉన్న ఐన్స్టీన్ గారు దిగారు, కానీ ఐన్స్టీన్ గతపులో ఉన్న డ్రైవర్ దిగలేదు. ఒకవేళ భయపడ్డాడా అని అనుకొని కారు తీశారు. అప్పుడు ఐన్స్టీన్ గతపులో ఉన్న డ్రైవర్ దిగి కాలేజ్ లోపలికి వెళ్ళారు. అప్పుడు ఐన్స్టీన్ గారు, ఓహో, డ్రైవర్ కారు తీయలేదనే దిగలేదా అని అనుకున్నారు. కాలేజ్ చాలా పెద్దది. వచ్చిన అతిథులందరూ డయాస్ మీద వారి కుర్చీలో కూర్చున్నారు. ఒక్కొక్కరు వారి ప్రసంగాన్ని ఇస్తున్నారు. అప్పుడు ఐన్స్టీన్ గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఏమని ఆహ్వానించారు. అప్పుడు ఐన్స్టీన్ గతపులో ఉన్న డ్రైవరు స్టేజ్ పైకి వచ్చి ఆ స్పీచ్ చెప్పాడు. అప్పుడు అది విన్న అందరూ క్లాస్
క్లాస్ కొట్టారు. ఇంట్లో ప్రొఫెసర్ లేచి, సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగారు. అప్పుడు డ్రైవరు అడగండి అని అన్నారు, ఏమాత్రం భయపడకుండా. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక ఈక్వేషన్ అడిగారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, ఇలా కూడా ప్రశ్న అడగొచ్చా అని. ఎందుకంటే అది చాలా కష్టమైన ప్రశ్న. అప్పుడు డ్రైవరు, సార్ మీ ప్రొఫెషన్ ఏంటి అని అడిగారు. నేను ఒక ప్రొఫెసర్ని అని చెప్పారు. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడిగారు. నాకు అబౌట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది అని అన్నారు. మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఐన్స్టీన్ లాంటి ఒక శాస్త్రవేత్తని ప్రశ్నించేటప్పుడు ఒక కష్టమైన ప్రశ్న అడగాలి అని మీకు తెలీదా అని అన్నారు. మీకు సమాధానమే కదా కావాలి ఆ డ్రైవర్ వచ్చి చెప్తారు. డ్రైవర్, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి వారు కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు డ్రైవర్ గా తప్పులో ఉన్న ఐన్స్టీన్ గారు స్టేజ్ పైకి వచ్చి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పారు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఐన్స్టీన్ గారు డ్రైవరే ఎంత తెలివైన వాడైతే ఐన్స్టీన్ గారు ఇంకెంత మాదావో అని అనుకున్నారు. అప్పుడు ఐన్స్టీన్ గారు చాలా సంతోషించారు. డియర్ ఫ్రెండ్స్, మనకు సమయస్ఫూర్తి ఉంటే ఏ ప్రాబ్లం నుంచైనా ఈజీగా బయటపడవచ్చు. అలాగే మనకు కూడా జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటిని మనం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.